ఓరు దేవుడు, ఎంత అన్యాయం జరిగిపోయిందిరా దేవుడా. ఇప్పుడు నేను ఎవరితో చెప్పానురా దేవుడు. దయాన్ని చంపేశారు సార్, అన్యాయంగా చంపేశారు సార్. దయా చనిపోయాడా? ఎంత దారుణం జరిగిపోయింది. చాలా దారుణం జరిగిపోయింది వదిన. ఏంటి దయానంద్ మీ మొగుడా? నా మొగుడు చచ్చిపోతే నేనెందుకు ఏడుస్తాను రా సచ్చినోడా. మొగల్ రేకుల సీరియల్లో హీరోని చంపేశారు రా. దేవుడు లాభం లేదే, అసలు ఈ టీవీ సీరియల్ చేస్తాను ఏమండి, నన్ను అంటే ఏమన్నానండి? మా సీరియల్ వాళ్ళు ఏమన్నా అన్నారో తాళి తెంపేస్తాను. ఇప్పుడు తెంపుతావే, నాకు అదృష్టం హీరో చచ్చిపోయింది. బాధపడకొదినా, మనం ఏం చేయగలం? మా బాధ మీకేం అర్థం అవుతుందండి? కూరగాయలమ్మా, కూరగాయలు కూరగాయలు. ఇన్ని కూరగాయలు ఉండగా నాకు బెండకాయలు చూపిస్తావేంటి? అయితే బాగుంటాయని సార్. బాగుంటుందో బాగుండదో నాకు తెలీదా? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆపండి, మీ అసాధ్యం కూర. అసలు మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? నేను ఇక్కడ ఎప్పుడు కూరగాయలకు వచ్చినా ముదిరిపోయిన బెండకాయలు చూపిస్తాడు వీడు. అదే, ఇందులో తప్పే ఉంది. బెండకాయ ముదిరినట్టు ముదిరిపోతున్నావు, తొందరగా పెళ్లి చేసుకో అని మా అంచి సింబాలిగా చెప్పాడు వాడు. నీకు అర్థమే చేస్తే కదూ. అలాగైతే నీకు పండిపోయిన టమాటాలు చూపించాలి. రే గిరి, నన్ను రెచ్చగొట్టుకు, వార్నింగ్ ఇస్తున్నాను. అదిగో అది నీ కొడుకు గొంతే. ఆహా, ఎంత వినసొంపుగా ఉన్నది నా కుమారుడి గాత్రం. శబాసరా నాయన. ఏమయ్యో, భూమి పుట్టక ముందు పుట్టావు, ఇంకా పెళ్లి చేసుకోలేదు అని అంటే నేను కొట్టవనక మా అబ్బాయి గారు బలభవనాలా? సునామీ వచ్చి తుడుచుకుపెట్టుకుపోయినట్టు అలా దిగారుగా ఉన్నారంటే. రాత్రి మా కాలనీలో దొంగలు పడ్డారు. ఆహా, పొద్దున్నే ఎంత శుభవార్త చెవులకు సోకినట్టుంది. నీ పిండం విషాదాలకు పెట్టా, నిన్ను పచ్చబెండతో మోధ అప్పుడా చెప్పేదవా. మా కాలంలో దొంగలు పడుతుంటే నీకు శుభవార్తలా ఉందట్రా? అది కాదండి నా ఉద్దేశం. సరళ గారు పూర్తిగా వాషౌటా? వస్తువులు పట్టుకెళ్ళా బానే ఉండేది. వస్తువులు పట్టుకెళ్ళలేదా? మరేం పట్టుకెళ్ళినట్టు? మెళ్ళో పుస్తులు పట్టుకెళ్ళాడు. పుస్తెలా? అయితే వెరైటీ దొంగ అన్నమాట. పుస్తెలు తీస్తుంటే మీకు మెలుగు రాలేదా సావిత్రి గారు? అదేగా దొంగ సచ్చిన టాలెంట్. పుస్తెలేనా ఇంకేమైనా? అందుకే పెళ్లి చేసుకోండి. ఇంట్లో ఏం పోలేదా? ఇలాంటివి జరుగుతాయని నా ఇంటి లోపల కూడా తాళం వేసుకుని ఆ తాళం చెవి నా మొలతాడికి కట్టుకుంటా. అయ్యో, ఏమిటా అక్కడ చేపెట్టి ఎలా అరుస్తున్నావు? చెవుకుంటుందా ఏమిటి? కుట్టడం కాదయ్యా, కొట్టేశాడు నా మొలతాడు. మామూలు మొలతాడికి అంత రక్షణ చేయాలా? అది మామూలు మొలతాడు కాదయ్య బాబు, బంగారు మొలతాడు. అబ్బా, ఇప్పుడు నా కళ్ళు చల్లబడ్డాయి. ఇదిగో పాప, నీ సీట్ కొంచెం పక్క పెట్టు. సర్లా, నీ మంగళసూత్రం పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చానే. 99% దొరకదంట. ఒకవేళ దొరికితే సగమైనా ఇస్తా అన్నారు. చేతి ఎవరు నువ్వు? నేను నీ మొగుణ్ణే. అది నా మెళ్ళ తాలినప్పుడు. అయ్యి బాబాయ్, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అర్జెంట్ గా బంగారు తాళి తీసుకొచ్చి నా మెళ్ళ వేయండి. నీ మెడలో వెయ్యాలి అంటే నువ్వు ఫ్రెష్ గా మళ్ళీ కట్టం తీసుకురావాలి. ఆహా, కట్నం ఇచ్చేదానికి పాత మొగుడు ఎందుకు, కొత్త మొగుడు రారా? నేను రెడీ. అందుకే కాలనీలో బ్యాచిలర్స్ ఉండొద్దు అనేది వెళ్ళు. అందుకే ఇంకొకసారి కాలనీలో కనిపించోడు ఊరుకోను. ఏంటి నువ్వు బ్యాచిలర్ వే? నువ్వు కన్ను కొడతావా? నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు వచ్చావురా? బయటికి వెళ్తే కదా. అంటే గోతిగా నక్కలకి రాత్రి అంతా ఇక్కడే కూర్చున్నావా? పొద్దునే చూడవే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రా. ఇవాళ మెనూ ఏంటి? టీవీ మెనూనా హోటల్ మెనూనా? టీవీ మెనూ. ఉదయం 7 గంటలకి అందం ఆరోగ్యం డాక్టర్ కౌశల్యదేవి గారి ఆరోగ్య ఆసనాలు. 8 గంటలకి మంచెన సత్యనారాయణ గారి ఆకులు అలములు తిని ఎన్నాళ్ళు బతకవచ్చనే కార్యక్రమం. 9 గంటలు నీ శార్థం. 9 గంటలకి ఈటీవీలో శుభలగ్నం సీరియల్. అమ్మో, టైం అయిపోతుంది. 10 గంటలకు జీటీవీలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి సీరియల్. ఝాన్సీ లక్ష్మీబాయి. ఉదయం 11 గంటలకు మా ఇంటి వంట కార్యక్రమంలో అయ్యగారి ఇంత ముద్ద వండి తగలేయండి. సూపర్ రా. 1 గంటకు చిట్టమ్మ సీరియల్. 1 గంట నుంచి 2 గంటల వరకు బ్రేక్. 2 గంటలకు కళ్యాణ తిలకం సీరియల్. 3 గంటలకు సప్తగిరిలో ఆకుపచ్చ చందమామ. 4 గంటలకి ఈటీవీలో ప్రేమ మందిరం. సాయంత్రం 5 గంటలకి గడసరి అత్త సొగసరి కోడలు.
సూపర్. సాయంత్రం 6 గంటలకు జమినీ టీవీలో అమృత వర్షం, రాత్రి 7 గంటలకు శ్రీనాథ లీలలు CTVలో, రాత్రి 8 గంటలకు ఆరాధన జమినీ, 8:30కి మొగలి రేకులు. పూతరేకులు ముగ్గురు నేర్పించడం ఎలా? 9 గంటలకు సుందరాకాండ, రాత్రి 10 గంటలకు కలియుగ రామాయణం, 11 గంటలకు మంచి మనసులు, 12 గంటలకు శుభరాత్రి. ఓకే. ఈ అమ్మ కొడుకు మాడ సీఎం షెడ్యూల్ కూడా ఇంత పెర్ఫెక్ట్ గా ఉండదురా. నా జీవితంలో ఒక నారదుల్లా తగలంటేవారా నువ్వు? వాడిని పొగడ్డం ఆపి ఈ నెల జీతం ఇవ్వండి వాడికి. ఏంటి ఈ నెల జీతమా? బాట చెప్పుకుని మొహం మీద కొట్టేస్తాను యాదవని. జీతం ఇస్తే ఇవ్వండి, లేకపోతే నా డ్యూటీ మీరే చేయండి. నీ డ్యూటీ అది కష్టం కానీ నీ జీతం పాటు టిప్ కూడా ఇస్తాడా? రారా బాబు, రే బాబు, రే. మీరు ఎప్పుడు ఇంతే. కేకు పట్టుకొచ్చారు, మీ బర్త్డేనా? నేనేం పీకేనని బర్త్డే చేసుకోవాలి? ఈ రోజు మహాపురుషుడు పుట్టినరోజు. గాంధీనా? ఆయన మహాత్ముడు. పోనీ నెహ్రూనా? ఆయన చిన్నపిల్లలకి చాచా. ఓ అర్థమైంది, ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజా? ఏయ్, నేను ముమాయత్ ఖాన్ ఫ్యాన్ ని. అదిగోండి మేజర్ గారు వస్తున్నారు. రండి సార్ రండి, మీకోసం వెయిటింగ్. ఎవరిది మిస్టర్ బర్త్డే? చెప్తాను సార్, ముందు కేక్ కట్ చేయండి ప్లీజ్. చెప్తాను, కట్ చేయండి ప్లీజ్. హ్యాపీ బర్త్డే టు యూ. పాడండి, పాడే వాళ్ళకే కేకు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. అవును మిస్టర్, ఇంతకీ బర్త్డే ఎవరిదో చెప్పలేదే? ద గ్రేట్ నాథూరామ్ గాడ్సే. బుద్ధి లేదరా నీకు? మేజర్ నాతో గాడ్సే కేక్ కట్ చేస్తావా? సిగ్గు లేదరా నీకు? సిగ్గెందుకు సార్? కొంతమందికి కాంగ్రెస్ ఇష్టం, కొంతమందికి టీడీపీ ఇష్టం, కొంతమందికి సిపిఎం ఇష్టం, కొంతమందికి టిఆర్ఎస్ ఇష్టం, కొంతమందికి సోనియా ఇష్టం, కొంతమందికి వాజ్పేయి ఇష్టం, కొంతమందికి రష్యా ఇష్టం, కొంతమందికి అమెరికా ఇష్టం. అదే విధంగా మీకు గాంధీ అంటే ఇష్టం, నాకు గాడ్సే అంటే ఇష్టం. వాస్తవాలు తెలుసుకోండి మేజర్ గారు. అందుబాటు పెడతాను. ఓకే ఓకే, అలాగే. నేను దాన్ని ఇడిపిద్దాం ఇస్తే వీడు నన్ను తగులుకున్నాడేంటి? వీడు వదిలేలా లేడు. వీడి పంచి అదేనా మేడం శాస్త్రం అలా చెప్తుంది. ఏమైంది? అరే ఏమిటి ముష్టిఘాతక బాధితురా? ఏమిటా దెబ్బలు? యాక్సిడెంట్ అయింది రా. చిన్న యాక్సిడెంట్ అంటావేంటయ్యా? ఇన్ని పెద్ద దెబ్బలు కనిపిస్తుంటే. అయినా నీకు బండి లేదు కదా? బండి లేకపోతే ఏమైంది? మా బావగారి బండి తీసుకెళ్తుండండి. బావుగారు, నీకు డ్రైవింగ్ రాదుగా? అందుకే. అయినా ఇవి యాక్సిడెంట్ దెబ్బల్లా లేవు, ఎవరో కసిగా విరక్కొట్టినట్టున్నారు. అరే గిలకరా సూర్య ప్లీజ్. అమ్మా చెప్పేసారా మొత్తం జరిగిన కథ. అయ్యా బాబాయ్, మీరు ఎందుకు బయటికి వచ్చారు? ఏ ఇదిగు రాకూడదు? ఎద్దు కుమ్మింది కదా. ఎద్దు కుమ్మిందా? మాకు అలా చెప్పలేదే. నీకు అవసరమా ముద్ర పెట్ట? ఏయ్, ఎవరిని ముదిరిపోయిన బెండకాయ అంటున్నావు? నువ్వు పుచ్చిపోయిన వంకాయ. మొన్న ఈ పక్కన కూడా అన్నాడు. ఏమైంది అడుగు. ఇప్పుడే ఫ్రెష్ గా దేవలోకం నుంచి దిగి వచ్చినట్టుంది. ఈగలు దూరతాయి, మూసుకో. అన్ని ఒక్కసారి టచ్ చేసి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు తగిలిన దెబ్బలు చాలావా? కేవీఆర్ ప్యారడైజ్ ఇదేనా? హలో, ప్యారడైజ్ బిర్యానీ కావాలా? ఇది పారాడైస్ బిర్యానీ కాదు, కేబిఆర్ పార్కు కాదు అమ్మా, ఇది కేవీఆర్ పారాడైసే. మీ పేరు? రింగా. ఉట్టి రింగానా లేకపోతే రింగ 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 రింగానా? రింగ రింగా. రింగ 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 అంటారా? ఎలాగైనా పట్టుకోండి సార్. హలో, నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను. పెట్టి. అరగంట నుంచి అన్ని ఫోన్లకి ట్రై చేస్తుంటే హలో? ఎంగేజ్ వస్తుంది. మీరే ఇదా అలా అంటే విషయం. ఎలా సార్? వారం రోజుల నుంచి తిండి మేడం. తిప్పులు ఎక్కడ తిరుగుతుంది ఏంటి? సార్? ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్. మన శ్రవంతి కోసం అండి. ఏది మీ అన్నయ్య కూతురు బొట్టది సెవెంత్? దానికే అండి, నీకు చెప్పలా చదువుకుంటుంది.
సీరియల్లో శ్రవంతి అండి. ఆ? సార్ ఎలా అయినా ట్రై చేయండి సార్, ప్లీజ్ సార్. మొన్న విలన్ నుంచి తప్పించుకుని హీరో బారిన పడి కడుపు చేయించుకుందా? ఛీ, మా హీరో అలాంటి వాడు కాదు. ఆడింగ్ కూడా ఏయ్ ఎక్కువ మాట్లాడుకో. హలో సార్, ప్లీజ్ సార్, పాపం తిండి తిప్పులు కూడా లేవు సార్. ఏమండి పాపం అండి, ఇంత పెద్ద సిటీలో ఎక్కడ తిరుగుతుందో ఏం చేస్తుందో కూడా తెలియట్లేదండి. అందుకే అన్ని పోలీస్ స్టేషన్లకి కంప్లైంట్ ఇచ్చి విలన్ కనపడకుండా ఆ అమ్మాయిని తీసుకెళ్లి హీరోకి అప్పచెప్పామని కంప్లైంట్స్ ఇస్తున్నానండి. ఇవే పిచ్చి, నీకైతే వైద్యం నేను చేయించుకోవాల్సి వస్తాంది. చిచి. అది సీరియల్లే, బయట ప్రపంచం చూడు ఎంత అందంగా ఉందో. ఇదిగో అసలు నిన్నని లాభం లేదే, ఆ మనా చౌదరి గినానాయిని వారిసింటంతో పేక్ చుట్టేసి చంపేయాలి. ఇంకొకసారి మా ప్రొడ్యూసర్ని ఏమన్నా అన్నావో అంటే? పెట్రోల్ పెట్రోల్ పోసుకుని చచ్చిపోతావా? నేనెందుకు చచ్చిపోతాను? ఆ పెట్రోల్ మీ మీద పోసేసి అగ్గిపుల్లి గీసేసి తగలేసేస్తాను. అయ్యి బాబోయ్, పగటిపూట పోస్తే హలో తప్పించుకోవచ్చు. సార్, దొరికిందా అదే సార్? రాత్రిపూట అదే పోస్తే సార్, శ్రవంతి సీరియల్ ఎవరైపోతారు? హీరోయిన్ సార్. తప్పించుకోవాలి. ఆ అమ్మాయి సార్. అవును సార్, ఇదేంటి? ఎలా అయినా సరే పోలీసులు అప్పుడే వచ్చేసారు. ఎంత షార్ప్ గా ఉన్నారంటే? ప్లీజ్ సార్, ఎలాగలా అని కాపాడండి సార్. తిండి తిప్పలు కూడా లేవు సార్, అమ్మాయికి రాదు సార్, పాపం సార్, ఎలా అయినా కాపాడండి సార్. తింగర్ నారాయణ గారు అంటే మీరేనా? తెంగరి కాదు, తెంగరి నారాయణ. ఏం కావాలి? కొంచెం దించండి సార్. పార్సిల్ ఇంత పెద్దగా ఉంది, ఎవరికి? తమరికే సార్. నాకు ఇంత పెద్ద పార్సిల్ పంపించి అది ఎవడున్నాడబ్బా? అబ్బా బరువు అయితే దించండి సార్. ఎవరికండి ఇంత పెద్ద పార్సల్? మనకే. అడ్రస్ కరెక్ట్ గా చూసారా? తింగరి నారాయణ, హౌస్ నెంబర్ 8-3-231/F/F1. మనకే. మనదే. ఎవరు పంపించుంటారు? ఎవరు పంపించుంటారు? ఆ గుర్తొచ్చింది, మొన్న చెన్నై ఎయిర్పోర్ట్ లోను తెల్లటి లుంగి కట్టుకుని చిదంబరం గారు కనిపించి, ఏమయ్యా ఇట్రా, నీ ఇంటి నెంబర్ చెప్పు, నీ కూడా పంపిస్తాను అన్నాడు. ఆయనే పంపించుంటాడు. అంటే సీరియల్స్ లోని మూవీస్ లోని యాక్ట్ చేస్తారు కళ్ళు చిదంబరం గారు, ఆయనేనా? కళ్ళు చిదంబరం కదే, మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ చిదంబరం గారు. చిదంబరం గారు మీకు తెలుసా? తెలుసా ఏమిటే, చిదంబరం నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఆడు మొన్న ఎయిర్పోర్ట్ లో కనిపించినప్పుడు, ఒరే నారాయణ ఏంట్రా మరి బక్కపల్చగా అయిపోయావు, నీ అడ్రస్ నాకి 100 కిలోలు బెంగళూరు బాదం పిస్తా పంపిస్తాను అన్నాడు. అదే 100 కేజీలు బాదం పిస్తానా? గట్టిగా అరవకే, చుట్టుపక్కలందరూ తలో కిలో అడుగుతారు. ఏమైనా దిద్రమోహన్ చూడకపోతే హెల్ప్ చేయొచ్చు కదా, లోపల పెట్టు. అలాగే సార్. అయ్యా తీసుకురా. 10 చెప్పాలి మీకు. ఆ, ఏవయ్యా మాకు ఇంకా పెద్ద పెద్ద పార్సిల్ తీసుకురావాలి నువ్వు. వెళ్ళొస్తాను సార్. వెళ్ళరావా? వెళ్ళొస్తాను సార్. వెళ్ళరావా? వెళ్ళొస్తాను సార్. ఇదిగో. థ్యాంక్ యూ సార్. అమ్మగారు బాదం పిస్తా పార్సల్ చూసి అరిచినట్లున్నారు బాదం సార్. పార్సిల్ చూసి అరిసినట్లేదయ్యా, భయంతో అరిసినట్టుంది. నువ్వు వెళ్ళు. ఏమైంది? కూరగాయలమ్మా కూరగాయలు. నిన్న రాలేదేంటి? ఏం కావాలి? ఎలాగా ఫ్రెషేనా? అన్ని ఫ్రెష్. అవును, పక్క వీధిలో వెంకాయమ్మ లేచిపోయిందంట, నిజమేనా? ఈ చేతిలో కాయ 30. రేటుదేముందిరా, ముందు ఆ విషయం చెప్పు. ముందు డబ్బులు ఇవ్వండి, తర్వాత చెప్తాను. లేచిపోయిన మాట వాస్తవమే, కానీ వాళ్ళ ఆయనతో. దీని 30 ఎందుకు? 10 చాలే. పొద్దున్నే భలే బేరం తగిలింది. కూరగాయలమ్మా కూరగాయలు, తాజా కూరగాయలు, బ్రహ్మాండమైన కూరగాయలు. బ్యూటిఫుల్. రెండమ్మా రండి. టమాటాలు ఎంత? 30 రూపాయలే. అయ్యి బాబాయ్, 30 రూపాయలు. ఏ అమ్మాయి, కొత్తగా వచ్చిన వగలాడి నువ్వేనా? ఎస్, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లమే. ఈ కాలనీలో సంసారాలు ఉంటారు, కాస్త డ్రెస్ మెయింటైన్ చేయి. అవసరమైతే ఇది కూడా ఇప్పేస్తా, నా డ్రెస్ నా ఇష్టం. ఇంతకీ పెళ్ళయిందా? అయ్యింది, టైం లేక మా హస్బెండ్ జస్ట్ తాళి కట్టి దుబాయ్ వెళ్ళిపోయాడు. కమింగ్ సూన్ ఫస్ట్ నైట్. ఆ రోజే వాడు దినం కూడా. అమ్మా కూరగాయలు. వగలాడికి అమ్ముకో. రసాన్ని వదిలేసి ఏడారిలో ఎండమావుని వెతుకుంటూ వెళ్ళాడు. వేస్ట్. చూడమ్మా, మీ ఆయన దుబాయ్ వెళ్ళాడన్నావుగా, నీకు ఇవి ఇవి కాదు కానీ ఇది తీసుకో, వేడి తగ్గుద్ది. నో వెజిటేరియన్, ఓన్లీ నాన్ వెజ్. మై బాడీ ఈస్ ఫిట్. సార్ సార్ అయ్ బాబోయ్. సార్, డబ్బులండి సార్, డబ్బులండి.
మిస్టర్ గిరి అంటే మనమే నీ జవాకం ఇచ్చి ఇదిగో ఈ బహుమతి పంపిస్తున్నాను. ఎవరో చూడకుండా దాచేసుకో. ఎవరు చూడలేదులే. వసావు భార్యమని రావే తొందరగా వసావు. ఎప్పుడు చూసినా నాకు కాసుల పేరు లేదు, వడ్డానం లేదు, రవ్వలెట్లేసి లేదు అని ఒకటే గోల పెడుతుంటావు కదా. ఇదిగో చూడవే, ఎవరో నా ఫ్యాన్ అట నన్ను ఆనందపరచడం కోసం ఇది బహుమతి పంపించాడు. ఈ దెబ్బతో నీ కోరికలన్నీ తీరిపోతాయి. దూల తీరిపోద్ది యాదవకి. అరుపు వినిపించలేదే, బాక్స్ ఓపెన్ చేయలేదా? అమ్మా ధనలక్ష్మి తల్లి కాపాడమ్మా తల్లి. అయ్య బాబాయ్, మీరు వెలగబెడుతుంది ఇదా? బారదే రే బారదే, ఏరా రాత్రి దాగింది ఇంకా దిగలేదా? రాత్రి దిగడం ఏంటి బా, ఇప్పుడు తాగినా ఎక్కట్లేదు. ఏమైందిరా? పక్కింటి టీవీ సీరియల్ పిచ్చి లేదు, దాని జోలికి ఎందుకు పోయినారు? అదే ఇక్కడికి వచ్చింది. రాత్రంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడని పిచ్చి. ఇంతకీ ఫైనల్ గా ఏం జరిగిందిరా? ఏం జరిగిందంటే బావా. అన్నయ్య గారు, ఏంటమ్మా? అన్నయ్య గారు ఏరండి? బయటికి వెళ్ళారమ్మా. ఎక్కడికి వెళ్ళారు? ఈ మధ్య మా బావకి కాలం కలిసి వచ్చి నచ్చొచ్చే కొడుకును స్కూల్ నుంచి తీసుకురానికి వెళ్ళాడు. జోక్ లాభయ్యా, ఎట్లీస్ట్ వదిన గారన్నా ఉన్నారా? వదినా, మా అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒంట్లో బాగలేదని ఓదార్చనికే పోయింది. నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరయ్యా? అయ్యో నేనున్నానమ్మా, నాకు చెప్పు, ఓదార్స్తాను. నిజంగా అది జరిగినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు. ఏం జరిగినప్పుడమ్మా చెప్పు. ఫోన్ చేసి 5 నిమిషాలు వచ్చి నిన్ను సినిమాకి తీసుకెళ్తాను అన్నారు. నేను చాలా సంతోషించాను. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. చెప్పు నువ్వు. 10 నిమిషాలు అయింది, పర్వాలేదు అనుకున్నా. అరగంట అయింది, అడ్జస్ట్ అయిపోయా. గంట అయింది, నా గుండెల్లో గంట కొట్టుకోవడం మొదలైంది. నా గుండెల్లో కూడా దడదలా అంటుంది. నువ్వు చెప్పమ్మా. అక్కడ ఆఫీస్ లోంచి కారు ఇలా బయలుదేరింది, ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి లారీ ఇలా బయలుదేరింది. లారీ స్పీడ్ పెరిగింది, కార్ స్పీడ్ పెరిగింది, రెండు ఒకదానికి ఎదురుగా వస్తున్నాయి. నా గుండెలో నాకు దడదలా అనిపిస్తుంది. అప్పుడు డ్రైవర్ క్లోజ్, ఆ తర్వాత లారీ డ్రైవర్ క్లోజ్, వీల్ క్లోజ్, ఆ తర్వాత ఎక్సలేటర్ క్లోజ్. అమ్మా తొందరగా చెప్పు తల్లి, నేను తట్టుకోలేకపోతున్నాను. నేను తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, కరెంట్ పోయింది. ఆ సీరియల్ లో తర్వాత ఏం జరిగిందో తెలియక చచ్చిపోతున్నానన్నా. ఆ సస్పెన్స్ తట్టుకోలేక నా గుండె పగిలిపోతుందన్నా. అంటే నువ్వు ఇప్పటివరకు చెప్తున్నది ఆ పిచ్చి సీరియల్ గురించా? రేయ్, నా సీరియల్ పిచ్చి సీరియల్ అంటావా? అసలు నీకు సీరియల్ గురించి ఏం తెలుసురా? అసలు సీరియల్ పుట్టిన తర్వాత ఆడ విలన్స్ పుట్టారు. అసలు ప్రీతి నిగం కళ్ళు ఇలా 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 తిప్పుతుంటే చంద్రముఖి సీరియల్లో ఎంత పెద్ద మగాడైనా చచ్చిపోవాల్సిందే తెలుసా? అసలు హీరోయిన్స్ ఏడుపు సీన్ లో ఏడుస్తూ ఉంటే వాళ్ళు చూసి మా గుండె తరిగిపోతుంది. ఆడ విలన్స్ పుట్టిందే ఈ సీరియల్స్ లోంచి. అత్త కోడలు ఎలా దెబ్బలాడుకోవాలి, ఎలా కలిసి ఉండాలి, అవతల వాళ్ళని ఎలా టార్చర్ చెయ్యాలి, ఎలా ఏడిపించాలి, అవన్నీ తెలుసుకున్నది ఈ సీరియల్ చూసి. ఏం తెలిసి మాట్లాడావు నువ్వు? అది బావా నాతో జరిగింది రాత్రంతా. గ్రంథంలో రాసిందన్నమాట. ఏం రాశాడో కానీ అర్థం కాని భాషలో రాశాడు. అది పిల్లలాడుకునే బొమ్మ కాదు, రాది పేలుతుంది. నేను మిమ్మల్ని షూట్ చేస్తా. ఆడుకోవడానికి అది డమ్మీ కాదురా, ఒరిజినల్. ఏదైతే నాకేంటి? అవును, అది ఒరిజినల్ గన్ అని నీకెలా తెలుసు? ఏ నీకు తెలీదా? నీ ఇంటి నుంచే కదా నా ఇంటికి వచ్చింది. ఓహో, అసలు బిడ్డకి నీదేని మొదలైంది అనమాట. ఒరే ముదురు బెండకాయ, అదిగో మళ్ళీ పండిపోయిన టమాటో, పండిపోయిన టమాటో, కుళ్ళిపోయిన టమాటో. ఏంటి దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారా మీరు? అది కాదయ్యా, వాడు నిన్ను కూడా ఏమిటా ఇది గన్ను? అమ్మ నా గన్ను, అమ్మ నా గన్ను. అదే చెప్తున్నాము. మొత్తానికి ఆ బాక్స్ కూడా వదిలించుకున్నాం. ఎవరింట్లో పెట్టారు? ఓహో, మంచి పని చేశారు. ఈ టైంలో ఇంటికి ఎవరు వచ్చారబ్బా? ఎవడ్రా బయట బాక్స్ పెట్టింది? ఎవడాడు? ఎవడాడు? మిస్టర్ నారాయణ, అందులో ఏమున్నాయి? ఏమున్నాయంటావేంట్రా? దాంట్లో RDX బాంబులు, AK-47 ఉన్నాయి. తెలీదా నీకు? అందులో అవే ఉన్నాయని నీకెలా తెలుసు? నాకెలా తెలుసు అంటే నిన్న నేనే కదా బాక్స్. ఇంతకీ ఆ బాక్స్ మా ఇంటి ముందు పెట్టింది నువ్వేనా?
ఆహా, నేను కాదు. ఇంతకి నా ఇంట్లో పెట్టినోడు ఎవడో ఈడే నీ అబ్బా. అబ్బా ఆ, అప్పుడే చూడే. అసలు ముందు మన కాలనీకి ఆ బాక్స్ ఎవడు పంపించాడు? తమ్ముడు అన్నయ్య బాగున్నా యావరేజ్ గా ఉన్నాను రా. ఆపండి ఆపండి మీ సినిమా ప్రేమలు. ముందు ఆ బాక్స్ విషయం తేల్చండి. బాక్సా నేను పంపించిన బాక్స్ ఇక్కడ ఉందేంటి? నువ్వు ఐఎస్ఐ లో ఎప్పుడు జాయిన్ అయ్యావురా? అయ్యా పంపినోడు వీడే. ఆపండి నాయన, అవి నిజం బాంబులు కావు. నేను సినిమా ఆర్ట్ డైరెక్టర్ని. అయ్య బాబోయ్, అవి డమ్మీ బాంబులు. డమ్మీ బొమ్మలు పంపించి మమ్మల్ని అందరినీ డమ్మీ గాలు చేసావు కదరా. ఒరేయ్! ఏంటమ్మా అంత గట్టిగా అరుస్తున్నావు? అరవడం కాదురా, నిన్ను అడ్డంగా నరికేయాలి. నా జీవితాంతో ఆడుకుంటావరా? నిన్ను చూడాలని చూడకుండా కాళ్ళు చేతులు కట్టేస్తావరా? నిన్ను ఏమనుకుంటున్నావరా? నేను ఏం చేయలేదు. ఆడది అబల అనుకుంటున్నావా? చంపేస్తాను. ఏం చేయడం ఏంట్రా? నిండు చూడాలని చిత్రహింసలు పెడతారా? ఏంటమ్మా ఇది? ఈ రౌడీగాడు నిండు చూడాలని కూడా చూడకుండా ఆ అమ్మాయిని జుట్టు పట్టుకుని బరాబర ఈడ్చుకొచ్చి ఏంట్రా నిన్ను రక్షించేది? లేదనియా, లేకపోతే నేనెందుకు వచ్చి వీడిని చుక్కు రాకొడుతున్నాను. ఆ సీరియల్ ఆ అమ్మాయిని బరాబర ఈడ్చుకొచ్చి కుర్చీకేసి కట్టి నానా చిత్రహింసలు పెట్టాడన్నయ్య. ఆ నర్సింగ్ గడి ఎలాగా నాకు దొరకడు కాబట్టి ఈ పక్క ఇంట్లో ఈ నర్సింగ్ గడిని వేసేద్దామని వచ్చాను. నేను చంపేస్తాను. చంపేస్తాను జార్. ఈ సచ్చినాడు ఇంకా రాలేదండి. వచ్చేసా. ఏమిటేవు చేతిలో పూలు తల్లో పూలు ఫంక్షన్ వెళ్తున్నావా? లేదండి, ఈ రోజు మన శ్రవంతి పెళ్లి. మన శ్రవంత ఎవరే? అదేనండి మన సీరియల్ అమ్మాయి శ్రవంతి, తన పెళ్లి. అక్క అక్క టెంట్ హౌస్ బుక్ చేసేసాను. క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేసాను. ఓకే. వీడియో అని కూడా రమ్మని చెప్పాను. వీడివాడి కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ అయిపోయారా? ఓ పని అయిపోతుంది. నా కప్పులో నాకు తెలియకుండా ఏం జరుగుతుంది? మీకు తెలియకుండా ఏం జరగట్లేదండి. మన శ్రవంతి పెళ్లి కదా, సో మన కాలనీ వాళ్ళందరినీ పిలిచి భోజనాలు ఏర్పాటు చేశాను. అలాగే వీడియోను. మన కాలనీలో 2000 మందికి అక్క వికెట్ అవుట్. ఆ వికెట్ సంగతి తర్వాత చూసుకుందాం గానీ టీవీకి తోరణాలు కట్టావా? మర్చిపోయాను, అదే పని మీద సరే వెళ్ళి ముందు ఇదేసి తర్వాత అక్క బాగా బతికేశాడు. అక్క బావు బతికేస్తాడే అని ఎంత క్యాజువల్ గా చెప్తున్నాడు చూడే వీడు. అంటే నీకేం ఎంజాయ్ చేశానే? నా జీవితంతో 2020 క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటున్నారు. మాకంత తీరిక ఎక్కడుందండి? యావండి, నాకు చిన్న హెల్ప్ చేయరా? అది సీరియల్ మధ్యలో కరెంట్ పోతుందేమో, ఒక పెద్ద జనరేటర్ తెప్పించరా? పెద్దదా? రారా రారా. నీ ఫేస్ లో నాకు ఎవరో కనిపిస్తున్నారు. మహేష్ బాబు లాగా కాదురా, మా ఆవిడే కనిపిస్తారు. అరే 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 ఆగండి ఆగండి, ఏమిటి ఒలింపిక్ గేమ్స్ వెళ్ళడానికి ప్రాక్టీస్ చేస్తున్నట్టు పరిగెడుతున్నారు? ఏంటి ప్రేమికులంతా అంత ఎటకారమా? మీరు ప్రేమికులా? ఎస్, ఐఎమ్ ఆర్య, షీ ఇస్ ఇలియానా. అయ్యో, ప్రేమ గుడ్డిదని తెలుసు కానీ ఇంత బరువు అయినదని ఇప్పుడే తెలుసుకుంటున్నాను. అవును, వీళ్ళు ఏం చూసి ప్రేమించావు తల్లి నువ్వు? నా కళ్ళు చూసే కాదు, ఆయన వెనుకున్న 10 లక్షల ఎల్ఐసి పాలసీ చూసి ప్రేమించాను. మమ్మల్ని దీవించండి. అయ్యో, శీఘ్రమేవా ఇన్సూరెన్స్ 10 లక్షలు నీకు ప్రాప్తిరస్తూ. ఇంతకీ ఈ పరుగు దేనికి? నన్ను దీన్ని ప్రేమించడం మా వాళ్ళకి ఇష్టం లేదు. రౌడీలు పంపించి మా ప్రేమను ఎడగొట్టేస్తారేమో అని పరిగెడుతున్నా. మీరు అనవసరంగా పరిగెత్తి ఆయాసపడుతున్నారు. వాళ్ళు పరిగెత్తుతున్నది మీకోసం కాదు, వాళ్ళు రోజు జాగింగ్ కని ఇట్టొస్తారు. అలాగా, మా ప్రేమను విడగొట్టడానికి పంపిన రౌడీలేమో అనుకున్నా. మీరు సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటారా? చూడండి, సీరియల్స్ ఎక్కువ చూస్తుంటాం. అది సంగతి. ఈ మధ్య సినిమాల్లో కంటే సీరియల్స్ లో ఎక్కువ వైలెన్స్ చూపిస్తున్నారు. అది మీ బ్రెయిన్ లో ఉండిపోయింది. భయపడకండి, పెళ్లి చేసుకుని ఇదే కాలనీలో ఉండండి. ఆల్రెడీ మాకు పెళ్ళైపోయింది. అంటే పక్కా ప్లానింగ్ తోనే 10 లక్షల టెండర్ ముందే వేసేసారన్నమాట. మీకు ఫస్ట్ నైట్ అయిపోయిందా? అయితే ఈడెందుకుంటాడు భూమి మీద?
ఏమంటున్నారు? ఏం లేదు, ఫస్ట్ నైట్ జాగ్రత్త అంటున్నా. ఆ. పర్లేదా? డ్రైవర్ లక్. అమ్మో. Best of luck. కూరగాయలమ్మా, కూరగాయలు కూరగాయలు, స్రవంతి కూరగాయలు, మొగల్ రేకుల కూరగాయలు, తొలి ప్రేమ కూరగాయలు కూడా ఉన్నాయమ్మా. మంచి పని చేసావు గానీ నాకు 70 టమాటాలు కావాలి. ఇవి కాదమ్మా, ఇవి స్రవంతి టమాటాలు. సరే సరే అవే ఇవ్వు. నువ్వు కూడా సీరియల్స్ బాగా చూస్తావా? అయ్యో సీరియల్స్ అమ్మా. నేను ఇంటికి వెళ్ళాక సీరియల్స్ తప్ప ఇంకేం చూడను. ఆ మొగల్ రేకుల సీరియల్లో ఆ హీరో ఎంత బాగా యాక్ట్ చేస్తాడు. అవును మీరు చెప్పేదా ఇందిరా గురించా, పోలీస్ ఆఫీసర్ గురించా? అబ్బబ్బబ్బబ్బా ఏం చేస్తాడమ్మా, ఏం చేస్తాడమ్మా. సూపర్ సూపర్ అంటే సూపర్. సర్లేదమ్మా. 70 సీరియల్లో హీరోయిన్ కి హెల్ప్ చేసిన మంకీలా ఉన్నావు. ఆ చిల్లర నువ్వే ఉంచేసుకో. ఆహా, చింపాంజీ మంకీ అంటే అందగాని వీక్నెస్ మీద బాగా కొట్టా. మ్మా! ఆ కూరగాయలమ్మా, ఆంధ్ర కూరగాయలు, తెలంగాణ కూరగాయలు, రాయలసీమ కూరగాయలు. అదేంటి? అవి రాయలసీమమ్మా, ఇవి ఆంధ్ర కూరగాయలు, ఇవి తెలంగాణ కూరగాయలు. మీకేం కావాలి చెప్పండి. తెలంగాణ కూరగాయలు అయితే 50 రూపాయల కిలో ఇమ్మంటారా? 50 రూపాయలా? అప్రాచుడే ఏమిటి? అవి ఆంధ్రలో పండినవే, ఇవి తెలంగాణలో పండినవే. అవి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ అమ్ముతున్నావా? అవునండి. వాటితో నీకు శ్రాద్ధం పెట్టా. ఏరా, నీ పెరట్లో పండిన కూరగాయలని తెచ్చి ఆంధ్ర తెలంగాణ కూరగాయలు అమ్ముతున్నావా? ఏరా, చూసావా? ఆంధ్ర తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేస్తావరా? ఇదిగా బాబు, మా ప్రేమ విజయవంతం అయితే తిరుపతి వెళ్ళి గుండెకి ఇద్దాం అనుకున్నాను. ఇదిగా ఈ దిక్కుమాల బంధువుల వల్ల బస్సులు రైళ్లు తిరగడం లేదు. మరి అంచేత 3 కత్తెలు వేసి గుండెగీసే. మీదే బోణి 500 అయిద్దండి. ఏంటి రూపాయి బ్లేడ్ తో గుండె గీయడానికి 500? ఏమండోయ్, మీరు తిరుపతి వెళ్ళడానికి 400 అవుతుందా? అక్కడ నుంచి తిరిగి రావడానికి 400 అవుతుందా? పడుకోవడానికి తినడానికి ఇవన్నీ లెక్క చూస్తే 2000 అవుతుంది సార్. అవుతుంది. మరి అక్కడికి వెళ్తే దేవుడు దర్శనం అవుతుంది. ఇక్కడేట అవుద్ది. ఆహా, దర్శనమేగా. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. థ్యాంక్ యూ. ఇదేంటి? దర్శనం అయినాక మొక్కుబడి హుండీలో వెయ్యాలి కదా. దీనికి బదులు తిరుపతి వెళ్ళడమే బెటర్ లాగా ఉంది. లేదండి, వెయ్యాల్సిందే. బాబు సరే. గోవిందా గోవిందా గోవిందా. ఇది బాబు అదే అమ్మ 3. ఇప్పుడు జాగ్రత్త గుండికి. సరే సార్. అదే ఇక బొడిపులు ఉన్నాయి చూసుకోరు బాబు. అలాగేనండి. ఎక్కడ ఒకే అసహ్యంగా ఉంటుంది. చెప్తున్నాడు. చల్లగా ఉంది. అక్కడ జాగ్రత్త జాగ్రత్త. ఓకే సార్. జై జాతర బాబు. ఏం పర్లేదు సార్, మీరు గమనండి. ఆహా, ఏమరా బాయ్, నీకు స్పెషల్ చెప్పాలా? అన్నా, సగంలో ఉంది గుండు. సార్, మీరు ఆంధ్రలో తెలంగాణ వాళ్ళ? అచ్చా ఆంధ్ర వాళ్ళనే. ఏమ్రా, తెలంగాణ బార్బర్ ఉండి ఆంధ్రలో గుండు కొడతావా? ఈ రోజు నుంచి ఏ తెలంగాణ వాళ్ళు ఈ ఆంధ్ర వాళ్ళకి ఏ పనులను సహాయం చేయకూడదు. ఇది సహాయ నిరాకరణోద్యమం. బాబు, సగం గుండుతో వదిలేస్తే బయటకు వెళ్ళగలుగుతాను బాబు. ఈ కత్తి మీద ఉంటుందా? పూర్తి గీసి బాబు. ఈ క్షణం నుంచి ఆంధ్ర వాళ్ళకి గుండైనా గడ్డమైనా క్షవరమైనా ఏది చేయను. ఇది నా శబ్దమన్నా. అయ్య బాబాయ్, మరి ఇప్పుడు ఈ గుండు తెల్లగా ఈ అరగుండుతో ఈదుల కల్లా వెళ్ళరు బాబు. ఇదిగో బాబు, మధ్యలో వీళ్ళు ఒకరు ఇప్పుడు వచ్చిన రేటే. చీచి, సరదాగా చూద్దాను కదా అనుకుంటే ఎరగుండేసుకుని ఎదవదలబడ్డాడేంటి ఎదవని. ఏమయ్యో, అసలు నీకు బుద్ధుందా అంటే ఏమిటి అరగుండేసుకున్నా తిరుగుతున్నావు? అరగుండు పూర్తిగా గీసుకున్నా గీసుకో, లేకపోతే ముసుగేసుకుని ఇంటిలో తొంగో. అంతేగాని అని ఎరగుండు చూసి పిల్లలు తెలుసుకుంటున్నారయ్యా. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు మేము కూడా అల్లాడిపోతున్నాం. నీకు బుద్ధుందా అంటే? మరేం చేయమంటారు? తెలంగాణ బార్బర్ ఎవరు పూర్తిగా గుండు గీయమంటున్నారు. అసహ్యం కోలే. ఆఖరికి నాయకుల దృష్టి వృత్తిల మీద కూడా పడింది.
ఇది ఆంధ్ర వృత్తి ఈ తెలంగాణ వృత్తి అని. సరే ఆ? ఓ పని చేయ దావరప్పటిగా ఉన్నాడు చూడు, ఆ. అదేనయ్యా ఆ చెట్టు కింద ఆంధ్ర బార్బర్ గారు ఉన్నారు. అక్కడికి వెళ్ళి నీ గుండె ఎందుకు థ్యాంక్ యూ. వెళ్ళవయ్యా. ఇప్పుడు ఏమిటో ఈ దేశం ఎక్కడ తగలబడిపోతుందో. అది దొరికాడు బాబు. ఈ అరగుండు కాస్త పూర్తి గుండు చేసి బాబు. సరే ఆ అరుగుండె ఎవరు గీశారు? బార్బరే గీస్తాడు ఇంకెవరు? బార్బరేనయ్యా. తెలంగాణ బార్బరా ఆంధ్ర బార్బరా? తెలంగాణ బార్బరే. తెలంగాణ వాళ్ళు శంకుస్థాపన చేసిన దాన్ని నేను టచ్ చెయ్యను. బాబు ఇదిగో ఈ 1000 రూపాయలు ఇస్తాను గీసి నో, బాబు. డబ్బుతో ఉద్యమాలు కొనలేరు. ఇది ప్రజల గుండెల్లోంచి వచ్చిన ఉద్యమం. ఇదిగో ఉద్యమానికి నా గుండెకి లింక్ అయ్యా బాబు. ఉంది. అది తెలంగాణ కత్తితో మొదలుపెట్టిన గుండు ఆంధ్ర కత్తితో ఫినిష్ కావడానికి వీల్లేదు, అంతే. ఓహో, మీరెవరు గుండెకి ఇయ్యపోతే ఇది ఇలా ఉండిపోతుంది అనుకుంటున్నారేటే, చూస్తా. ఆ? సేవ్ నీ టీవీ పిచ్చి తగలయ్యా. నువ్వు స్నానం చేసి 2 రోజులు అయింది, బయటికి వెళ్ళాలి. నువ్వు త్వరగా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రేయ్, నువ్వు ఎక్కడికి రా. అమ్మగారు స్నానం చేయడానికి వెళ్తాంది. తెలుసులేండి సార్, మంచి సీన్ మిస్ పుచ్చుకుంటేదని ఏదావా ఎలా అవుతారుకే. మా డ్యూటీ మేము చేసుకోవద్దా సార్? కనీసం మీరైనా టీవీ వేసుకుని రండి. నాకు ఈ శిక్ష ఏమిటి? ఇయ్యి. బావ టీవీ తీసుకొస్తున్నాడు. ఆ కళ్ళకి కంతో కట్టుకుని చావండి. ఎందుకు? నేను మొగుడిని. అయితే మగాడు కదా. ఆ? నా వైపు, నా చెట్టి, నా బంగారం, నా బొండం. ఏంటండి? ఇలా అరగుండుతో వీధిలోకి వెళ్తే పిల్లలు ఎటకారం చేస్తున్నారే, కుక్కలు కూడా ఎంట పడుతున్నాయి. అపచారం అండి. మరి తిరుపతిలో అందరూ టోపీ పెట్టి తిరుగుతున్నారుగా. అది పూర్తిగా గుండె నలకండి. ఆ? మీకు కూడా పూర్తిగా గుండె అయ్యేంత వరకు టోపీ లేదు. ఆ. అటు గుండు ప్రాప్తం లేదు, ఇటు టోపీ ప్రాప్తం లేదు. నేను ఏడ్ చేయాలరా దేవుడా. లేకపోతే చంపేస్తుంది. అబ్బాబ్బాబ్బా, అర్జెంటుగా టీవీ సీరియల్ ఆఫ్ చేయండి. ఇంకెప్పుడు ఆ సీరియల్ నా చెవులకి వినపడకూడదు, నా కంటికి కనపడకూడదు. ముందా జాగ్రత్త తీసుకోండి మీరు. ఇమేవ్ నీ నోటమ్ముటానే నీ మాట వింటానని నేను కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదే. మీరేం చేస్తారో నాకు తెలీదు. అర్జెంటుగా ఆ టీవీ తీసుకెళ్లి బయట పడేయండి. తలనొప్పి వచ్చేస్తుంది నాకు. ఇది కళ నిజమా? ఆమె ఆరోగ్యం బాగుందండి. ఇంక లైఫ్ లో ఆమె టీవీ చూడదు. మా ఆవిడికి సీరియల్స్ పిచ్చ వల్ల మాకు పిల్లలే కలగలేదు. సీరియల్ కి పిల్లలకి ఏంటి సంబంధం? ఫస్ట్ నైట్ జరగకుండా పిల్లలు ఎలా పుడతారమ్మా? టీవీలు చూస్తే పుడతారా? మీకు ఇంతవరకు ఫస్ట్ నైట్ జరగలేదా? శ్రవంతి సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ కి మాకు పెళ్లి అయిందండి. ఫస్ట్ నైట్ కి నేను ప్రిపేర్ అయ్యాను, తను ప్రిపేర్ కాలేదు. ఎప్పుడు ఫస్ట్ నైట్ అని అడిగాను. శ్రవంతి సీరియల్లో హీరో హీరోయిన్స్ ఎప్పుడు ఫస్ట్ నైట్ అవుతుందో అప్పుడే మనకి ఫస్ట్ నైట్ అంది. ఇంతవరకు ఆ సీరియల్లో వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ లేదు, మాకు ముహూర్తం లేదు. బాధపడకండి, ఈ రోజు నుంచి మీకు అన్ని ఫస్ట్ నైట్లే. థ్యాంక్స్ డాక్టర్ గారు, జీవితంలో మీ రుణం తీర్చుకోలేను. అంటే ఫీజు ఇవ్వరా? ఎందుకు ఇవ్వను? మీకు ఎంత కావాలో చెప్పండి. మీ కలర్ టీవీ. టీవీ ఏం చేసుకుంటారు డాక్టర్? మా ఆయన మొగల్ రేకులు సీరియల్ చూస్తాడు. అదే టైంలో నేను భార్యమ్మని సీరియల్ చూడాలి. మీ ఆయనకి మంచి భార్య అమ్మని అమ్మ. మీ ఇంట్లో కూడా ఉందా ఈ సీరియల్ ముసలం? ఏం కావాలి సార్? ఫోటో దిగాలి. ఈ సైజ్ ఎంత? 150 రూపీస్. ఈ సైజు 100 రూపీస్. ఆ శోభన్ బాబు గారి సైజు 200 రూపీస్. ఇంతకు మీకేం సైజ్ కావాలి? నాకు ఈ సైజ్ అయితే చాలు. పాస్పోర్ట్ సైజ్. యా. ఫేస్ చూసి ముందే అనుకున్నా. నుంచో పో. ఎవరు? కొత్త కస్టమరా? శభాష్, లుక్ ఎట్ దట్.